దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కీలక వ్యక్తిగా ఉన్న దివ్యల మాధురి మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దువ్వాడ సతీమణి వాణి తనపై మరోసారి వ్యాఖ్యలు చేసిన కారణంగా తాను మళ్లీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. దువ్వాడ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి నిర్మాణం సమయంలో తాను 2 కోట్లు ఇచ్చానని, అందుకుగాను ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని అన్నారు. అందుకు సంబంధించి శ్రీనివాస్ తనకిచ్చిన చెక్కులను మాధురి చూపించారు. తనకివ్వాల్సిన 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో వాణి ఉండొచ్చన్నారు. లేదంటే మీడియాను పిలిచి తాను ఆ ఇంటి ముందు ధర్నా చేస్తానని మాధురి హెచ్చరించారు. నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఈయన వచ్చి చూసుకుంది, నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్ గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివ్యల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా, నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి, నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడ నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది ఉంటాది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థివ్ మాషార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంటే అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ అంతా హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా ఆ హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతను కూడా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ లీగల్ గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళు